జ్యువెలరీ. అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సో మేము అరకు రీచ్ అయిన వెంటనే ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే హోటల్ రూమ్స్ వెతుక్కోవడం అనమాట. దానికైతే మనం ఏ టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మనకి రైల్వే స్టేషన్‌లో దిగిన వెంటనే ఆటో డ్రైవర్స్ ఇంకా టాక్సీ డ్రైవర్స్ రెడీగా ఉంటారు. ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనకి దానికోసం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మేమైతే ఈ టాక్సీ డ్రైవర్‌ని మాట్లాడుకున్నాం అనమాట. సో ఈయన చెప్పింది ఏంటి అంటే మీకు హోటల్ రూమ్స్ ఎన్ని కావాలితే నేను అన్ని తిప్పి చూపిస్తాను. మీకు నచ్చిన దాంట్లోనే మీరు స్టే ఉండండి. కాకపోతే నాకు రూ. 100 పే చేయండి అన్నారు. మాకు కూడా ఇంక అనిపించింది. రూ. 100 గదా! పర్లేదు అనుకున్నాము. అందుకే 2, 3 హోటల్స్ తిరిగాం గానీ మాకేవి నచ్చలేదనమాట. ఇంకా ఫైనల్‌గా ఈ హోటల్‌నయితే ఫిక్స్ చేసాము. మేము టోటల్ 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. ఒక రూమ్‌కొచ్చేసి పెర్ నైట్ 2200 అని చెప్పారు. అంటే టోటల్ ఇంకా 5400 అయింది ఒక నైట్‌కి మా అందరికి. మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి నెక్స్ట్ డే 10:00 కల్లా వెకేట్ చేయాలని చెప్పారనమాట. సో నిన్న నైట్ ఇంటి దగ్గర స్టార్ట్ అయితే ఇవాళ మధ్యాహ్నానికి అరకు రీచ్ అయ్యామనమాట. సో నిద్ర లేదు, సరైన ఫుడ్ లేదు. అయినా సరే మళ్ళీ వెంటనే ఫ్రెష్ అయ్యి లంచ్‌కెళ్ళాము. మా హోటల్‌కి దగ్గరలోనే ఒక మంచి రెస్టారెంట్‌కయితే వెళ్ళామనమాట. డ్రైవర్‌కి అన్నీ తెలుస్తాయి కాబట్టి మంచి ప్లేసెస్‌కే తీసుకెళ్లారాయన. ట్రిప్ అంతట్లోనూ మంచి ఫుడ్ ఎక్కడైనా తిన్నామంటే అది ఇక్కడే అనమాట. ఇంకా స్టార్టర్స్ గాని ఇంకేవేం చెప్పలేదు. ఫుల్ ఆకలితో ఉన్నాము. టిఫిన్స్ కూడా సరిగ్గా చేయలేదు. వైజాగ్‌లో టిఫిన్స్ తీసుకున్నాం కానీ అంత ఎక్కలేదనమాట ట్రైన్‌లో. ఇంకా డైరెక్ట్ లంచ్ చేయాల్సొచ్చింది. ఫుడ్ అయితే చాలా బావుందిక్కడ. అందరం కూర్చొని బిర్యానీ అయితే తినేసాం అనమాట. బిర్యానీ తినేసరికి ఇంకా మాకందరికి ఫుల్ అయిపోయింది. చెప్పు ఏంటి బాయ్ చెప్పింది హాయ్ చెప్పమంటే అక్క ఎక్కడున్నాయి సో తినేసిన వెంటనే ఫస్ట్ లొకేషన్‌కయితే స్టార్ట్ అయిపోయామనమాట. ఇప్పుడు మేము వెళ్తుంది చాపరాయి వాటర్ క్యాస్కేడ్. దాన్ని చాపరాయి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తాము. సో మేము వెళ్ళినప్పుడు అరకులో వర్షాలయితే లేవన్నమాట. క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. సో నేనేమనుకున్నా అంటే అరకు అంటే ట్రైబల్ ఏరియా. సో ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళకేమన్నా కావాలంటే ఎలాగా? వాళ్ళకన్నీ దొరకవు కదా! అన్న ఒక అజంప్షన్‌లో ఉన్నాను. బట్ అక్కడికి వెళ్తే గాని డైరెక్ట్‌గా చూస్తే గాని నాకర్థం కాలేదు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ టౌనే. అది కూడా ఒక చిన్నపాటి సిటీ లానే ఉంది. వాళ్ళకి దొరకనంటూ ఏముండవనమాట. అన్ని రకాల షాప్స్ వాళ్ళ దగ్గరున్నాయి. సో ఎవరైతే హిల్ స్టేషన్స్‌ని ఇష్టపడతారో, ఇలాంటి లొకేషన్స్‌ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ మనమైతే ఫైనల్‌గా చాపరాయి వాటర్ ఫాల్స్‌కైతే వచ్చేసామనమాట. అక్క పగోడా గార్డెన్ అంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా! అదైతే అరకు ట్రైబల్స్ లాంగ్వేజ్ అన్నమాట. మనకైతే ఒక్క మొగ్గ కూడా అర్థం కాదు. సో ఇక్కడ అందరూ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు చీర కట్టుకునే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. మనలా అయితే ఉండదు. సో అలా కట్టడానికి పర్ పర్సన్ వాళ్ళు రూ. 100 అయితే చార్జ్ చేస్తున్నారు. డాన్స్ చేయడానికి కూడా చార్జెస్ ఉంటాయనుకుంటా. మేమైతే వెళ్దాం అనుకున్నాం గానీ ఇంకా లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అయిపోయాము. పట్టుకునేయాలి.
మా అమ్మ వాళ్ళు, మా బాబాయ్ వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. "వెళ్లి డాన్స్ చేయండి మీరు, మేము వీడియో తీస్తాం" అని చెప్పేసి. నేను కూడా చేద్దామనే అనుకున్నాను. మా అక్క వాళ్ళందరూ ఓకే అనుకున్నాం. బట్ లాస్ట్ మినిట్‌లో మా అక్క వాటర్‌లో కొంచెం స్లిప్ అయ్యి తడిసిపోయిందనమాట. ఇంక దానివల్ల డ్రాప్ అవ్వాల్సొచ్చింది. అమ్మా ఫ్లో ఉంది. మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా వర్షాలు పడట్లేదనమాట. అదే ఇది రైనీ సీజన్‌లో వెళ్తే గనక ఇక్కడ మొత్తం వాటరే ఉంటది. కనీసం దిగడానికి కూడా ఉండదనమాట. సో, ఇక్కడ వాటర్ ఫ్లో చాలా తక్కువుండడం వల్ల అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిచ్చింది ఇంకొక పెయిర్ బట్టలు పెట్టుకోవాల్సింది అనేసి. సో, మీరు ఏ ప్లేసెస్‌కి వెళ్ళినా అక్కడ రూమ్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. అసలు చూడు. అది చూడు. అక్కడ లోతేం లేదు. ఆడుకుంటున్నారు వాళ్ళు చక్కగా. ఆ. ఎంత గట్టిగా ఉంది. మేమేమనుకున్నామంటే ఎలాగో రేపు కటిక వాటర్ ఫాల్స్‌కెళ్తాం కదా! అక్కడ తడుస్తాము. మళ్ళీ ఇక్కడ తడవడం ఎందుకులే, మళ్ళీ ఇదంతా పెద్ద తలనొప్పి అనుకున్నాం. బట్ వెళ్ళిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యాము. సో, మీరెవరైనా వెళ్తే ఖచ్చితంగా ఒక పెయిర్ బట్టలు తీసుకువెళ్ళండి. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఫీల్ అవ్వాల్సి ఉంటది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళం కాబట్టి. ఒకవేళ మనం వాటర్‌లో దిగినా, దిగకపోయినా సేఫ్‌గా ఒక పెయిర్ ఉండడం మంచిది. ఎంత చక్కగా రెడీ అవుతున్నారు వాళ్ళందరూ. గార్డెన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మేమింక అవేమి చూడలేదు. మాకప్పటికే లేట్ అయిపోతుంది నెక్స్ట్ లొకేషన్‌కి అని చెప్పేసి, ఇంక బయటకొచ్చేసాము. బయటికి రాగానే ఇలా అన్నీ అమ్ముతున్నారనమాట. ఇంకక్కడ నుంచుని దాహమేసి డ్రింక్ తీసుకోవడానికైతే షాప్‌కొచ్చామనమాట. ఇక్కడొచ్చేసి చికెన్ చీకులున్నాయి. నాకవి చూస్తేనే అసలు నచ్చలేదు. సో, మా డ్రైవరేమో కార్ తీసుకెళ్ళి ఎక్కడో పార్క్ చేశారనమాట. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సొచ్చింది. మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో, నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ లొకేషన్‌కి స్టార్ట్ అయిపోయాము. చూస్తూ ఉండండి. అరకు పైనరీ. ఫైనల్‌గా వచ్చేసాము అరకు పెనరీకి. నాకీ ప్లేస్ ఎంత నచ్చిందంటే అసలు మాటల్లో చెప్పలేను నేను. నాకెప్పుడూ ఇంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవ్వలేదు నేను ఏదైనా ప్లేస్ చూసినప్పుడు. నిజంగా వీడియోలో చూడడం కంటే గూడా ఇది రియల్‌గా చాలా బావుంది. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. అండ్ నా లైఫ్‌లో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ నాకు నచ్చిన వాటిల్లో. అండ్ ఇది చూసిన తర్వాత నాకనిపిచ్చింది అరకు మళ్ళీ రెండోసారి రావాలి ఈ ప్లేస్‌ని ఇంకొంచెం ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి. మేము వెళ్ళాం కానీ ఎక్కువ సేపు అక్కడ ఉండడానికి లేదనమాట. లెస్ దాన్ 1 అవరే ఉన్నాము. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు మొత్తం మేము 4 ప్లేసెస్ తిరిగామనమాట. ఆ 4 ప్లేసెస్‌ని నేను ఈ వీడియోలో పెట్టట్లేదు. కేవలం ఈ 2 లొకేషన్స్‌నే పెట్టాను. అండ్ అక్కడ మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి మంచి గేమ్స్, అలానే ఉయ్యాలలు, ఆ లొకేషన్‌లో వెనకాల మళ్ళీ రైల్వే ట్రాక్ ఉంది. బ్లూ కలర్ ట్రైన్ ఎళ్తుంటే ఎంత అందంగా ఉందంటే నిజంగా మాటల్లో చెప్పలేను. చాలా నచ్చింది నాకు.
సో, ఇంతకు ముందంతా నేను చాలా షైగా ఉండేదాన్ననమాట. అంటే నా మనసులో ఏమైనా చెయ్యాలి అనిపించినా సరే, బయటికి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఫీలింగ్‌తో ఏం చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడలా లేను. సో, నాకు నచ్చినట్టు నేనుంటున్నాను. నా మనసుకి ఏమనిపిస్తే అది చేస్తున్నా అనమాట. నా లైఫ్‌ని బేసిక్‌గా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ మొమెంట్స్ రావు అని చెప్పేసి. సో, ఈ లొకేషన్‌లో పెద్ద వీడియోస్ కూడా ఏం తీయలేదు నేను. మొత్తానికి మర్చిపోయాననమాట. నాకు నచ్చడం వల్ల ఎక్కువ ఎంజాయ్ చేశాను ఆ ప్లేస్‌ని. సో, మేము 10 మందుంటే 10 మంది ఎవరెక్కడున్నామో తెలీదు. మొత్తానికి చెదిరిపోయామనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. ప్లేస్‌లో నేనెంత పరిగెట్టానో నాకే తెలీదు. చూస్తుంటే ఇప్పుడు నాకు మళ్ళీ అవన్నీ గుర్తొస్తున్నాయి. చాలా పరిగెట్టాననమాట. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నాకు నచ్చినట్టు. ఫోను మా తమ్ముడికిచ్చేసి వాడిని వీడియో తీయమని ఇంకా నాకు నచ్చింది నేను జేసుకున్నాను. ఉంచివే నాకు. వెనకాల చూడండి ట్రైన్ బ్లూ కలర్‌లో ఎంత బాగా కనిపిస్తుంది కదా! మేము లోపల ఉన్నంత సేపు ఆ ట్రైన్ రాలేదు. దగ్గర నుంచి వీడియో తీద్దును. మేము కారెక్కిన తర్వాత వచ్చిందనమాట. అండ్ ఇప్పుడొచ్చేసి థర్డ్ లొకేషన్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. థర్డ్ లొకేషన్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మిస్ చేయకుండా చూడండి. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డే 1 పార్ట్ 2 వీడియో వచ్చేసి ఇంకొక 2, 3 డేస్‌లో వస్తుంది. మిస్ అవ్వకండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.